హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఇవాళ మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటండి? మా ఇంట్లో అయితే మటన్ మెంతికూర అండి. చాలా బాగుంది, జ్యూసీగా ఎంత టేస్ట్గా ఉందో. ఉప్పు కారం మసాలా కరెక్ట్ సరిపోయి చాలా బాగుంది. ఇంకా సుత్తి లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఒక 6 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసేసుకుందాము అండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక మీడియం సైజు 4 ఆనియన్స్ అయితే సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇవి చూసారా అండి? ఇవైతే ఆయిల్లో వేసేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుందాము. మనకు వీలైనంత వరకు సన్నగా అయితే తరుక్కోవాలండి ఆనియన్స్. అప్పుడే మనకి గ్రేవీ బాగా వస్తుంది అనమాట. మనకి కూర కలిసి వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇవి అయితే బాగా ఆయిల్ అయితే ఫ్రై చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాము. మనకు ఆనియన్స్ త్వరగా వేగాలంటే మనం ముందైతే సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను. ఈ బాగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ కూడా ఇంచుమించు మనకి దగ్గరికి ఫ్రై అయితే అయిపోయాయి అన్నమాట. దగ్గరగా చూసారా ఎలా ఫ్రై అయ్యాయి? ఇలా ఫ్రై అయితే చాలు. ఇక్కడ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నానండి. ఫ్రెష్గా ఇప్పుడే మిక్సీ పట్టి అయితే వేసుకున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెష్గా వేసుకుంటేనే మన మటన్ కర్రీస్లో అయితే. ఇదైతే మనకి అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకుందామండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 6 పచ్చిమిర్చి అయితే ఇట్లా నిలువుగా కట్ చేసి అయితే వేసేసుకున్నానండి. ఒక 6 తీసుకున్నాను. చూసారా ఎలా కట్ చేసుకున్నానో? ఇలా అయితే కట్ చేసి అయితే నేను వేసుకుంటున్నాను. నేను ఎందుకంటే ఇలా కట్ చేసి వేసుకునేది పిల్లలకి అదే చిన్న ముక్కలుగా మనం కట్ చేసామనుకో పిల్లలకి తగిలితే కారం అని ఏడుస్తారని ఇలా పెద్దగా అయితే కట్ చేసుకుంటాను. ఇలా కానీ కట్ చేసుకుంటే పెద్దవాళ్ళు అయితే తినేవాళ్ళు తింటారు, పిల్లలు అయితే తీసి పక్కన అయితే పెట్టేస్తారని ఇలా అయితే వేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిపోయాక పచ్చి కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. నేను ప్రతి నాన్ వెజ్లోకి మటుకు కరివేపాకు లేనిదైతే కర్రీ అయితే చేయను. ఎప్పుడో లేకపోతే చెప్పలేను. కానీ ఇక్కడ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ అయితే కారం అయితే వేసుకున్నానండి. మనకి కారం సరిపడా అయితే మనం వేసుకుందాము. నాకు ఈ స్పైసీకి తగ్గట్టు నేను వేసుకున్నాను. ఎందుకంటే అంత కారం కాకుండా మరీ చప్ప కాకుండా మీడియంలో అయితే వేసుకున్నానండి. ఇది బాగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్నాము. ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ వాళ్ళు స్పైసీగా తినలేరు కాబట్టి మీడియంలో అయితే వేసుకున్నాను. ఇక్కడైతే మటన్ కుక్కర్లో బాగా ఉడికించుకున్నానండి. ఎందుకంటే ఇది పొట్టేలు మాంసం అండి, అందుకే చాలా ఒక 10 విజిల్లో వచ్చిందాకైతే ఉడికించుకున్నాను. ఎంత బాగా ఉడికిందో. ఆ కుక్కర్లో ఉడికించేటప్పుడే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసేసుకున్నాను అనమాట. అందుకే ఇక్కడ నేను 1 టేబుల్ స్పూనే వేసాను. ఆనియన్స్లో కూడా మనం సరిపోకపోతే మళ్ళీ టేస్ట్ చేసి సాల్ట్ సరిపోతే వేసుకోవచ్చు, పర్వాలేదు. ఇదైతే కరెక్ట్ సరిపోతుందని అనుకుంటున్నాను నేను. సరిపోకపోతే మళ్ళీ చూద్దాము. మనం వేసిన మటను అంతా మస్తు ఉప్పు కారం అన్నీ పట్టేలాగా ఒక్కసారిగా అయితే అలా తిప్పేసి పెట్టేసుకుందాం. అది కొంచెం ఫ్రై అయిపోయినాక ఒక మీడియం సైజు 2 టమాటా అయితే తీసుకున్నానండి. టమాటా అయితే ఇప్పుడు వేసుకొని ఇవి కూడా కొంచెం బాగా కలిపేసుకొని మనకు ముక్క కొంచెం మెత్తగా అయ్యేలా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఎందుకంటే నేను ముందు కొంతమంది ఫస్టే కూడా వేస్తారు టమాటా, కానీ ఇలా వేస్తే మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. టమాటాలు చాలా బాగుంటాయి అన్నమాట. మనం ఇలా కానీ చేసుకున్నామంటే చాలా త్వరగా అయిపోతుందండి. ముందే మనం కుక్కర్లో ఉడికిచ్చేసుకున్నాం కాబట్టి ఒక్క 10 నిమిషాల టైం అంతే. అది మూత పెట్టి అలా మగ్గాయి చూసారా? ఇప్పుడు టమాటా అయితే ఇప్పుడు కొంచెం అలా తిప్పేసుకొని టమాటా మనకి ఇక్కడ ముక్క అయితే మెత్తబడింది. నేను ఇక్కడ మెంతం కూర మీడియం సైజు 3 కట్టలు అయితే తీసుకున్నాను అనమాట. చాలా 2-3 సార్లు అయితే వాటర్లో క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే చాలా మట్టి ఉంది, ఇసుక. అది 2-3 సార్లు వాటర్లో అయితే వాష్ చేసేసి ఇప్పుడైతే కర్రీలో అయితే వేసేస్తున్నాను మెంతం కూర అయితే చాలా ఫ్రెష్గా ఉంది. ఏం లేదండి, చివర్లు కొంచెం అలా కట్ చేసేసి మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. చాలా లేతగా ఉంది, తొందరగా ఉడికిపోతుంది అనమాట.
చెప్పాను కదండి, ఇలా చేసుకుంటే 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది మనకి మటన్ కర్రీ కూడా. ముందు కుక్కర్లో ఉడికించుకుంటాం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదనమాట. ఈ ఆకు మెంతం కూర ముక్కలు అన్నీ కలిసేలాగా అయితే ఒక్కసారి అలా కలిపేసేసుకొని మూత అయితే పెట్టేసుకుందామండి. 1 నిమిషం అలా పెట్టేసుకున్నామంటే మనకు ఆకు అంతా మగ్గుతుందన్నమాట కర్రీలోకి. మళ్ళీ ఒకసారి కలిపి అయితే పెట్టేసుకుందాం. ఇట్లా కలుపుకున్నామంటే కింద మీదకి మంచిగా చక్కగా కలిపేసుకున్నామంటే ఒకసారి అయిపోతుంది. ఇక్కడ మనం తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. ఎక్కువగా వాటర్ అయితే పట్టదండి, ఎందుకంటే మనం ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి మనం సరిపడా మనకి ఎంత కావాలో అంత కొంచెం వాటర్ అయితే వేసేసుకొని మళ్ళీ 1 నిమిషం అలా అయితే మూత పెట్టేసేసుకుందాము. ఇక్కడైతే రెడీ అయిపోయిందండి, ఉడికిపోయింది చూసారా ఆకు కూడా. మెంతం కూర చేదంటారు కానీ ఎక్కడ ఉండదండి. ఇలా అయితే చేసుకోండి. అసలు మెంతం కూర వేస్తే మటన్లో ఎంత టేస్ట్గా ఉంటుందంటే, అసలు ముస్లిమ్స్ అయితే మెంతం కూర లేని మటన్ అయితే చేయరు, అంత బాగుంటుంది అన్నమాట టేస్ట్గా. ఇక్కడ వచ్చేసి ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ అయితే ధనియాల పొడి అయితే వేసుకున్నానండి. అలాగే గరం మసాలా 2 లవంగాలు, 1 చిన్న దాల్చిన చెక్క, కొంచెం 1 కొబ్బరి ముక్క మిక్సీలో అయితే పట్టేసుకున్నాను. కొంచెమే వేసరికి కొంచెం క్వాంటిటీ అయ్యేసరికి సరిగ్గా మెదగలేదు నాకు మిక్సీలో. అయితే 1 టేబుల్ స్పూన్ అది కూడా అయితే వేసుకున్నాను. అలా కలిపేసి 1 నిమిషం అలా మూత పెట్టేసుకున్నామంటే మనకి కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయింది. చూసారా చక్కగా గ్రేవీగా జ్యూసీగా, బోన్ కూడా చాలా బాగా ఉడికిపోయింది. ఆయిల్ చూసారా పైకి అయితే తేలుతుంది. ఎంత టేస్ట్గా ఉంటుందంటే మెంతం కూర అంత బాగుంటుందండి, పర్ఫెక్ట్గా. ఇక్కడైతే నేను సాల్ట్ సరిపోయిందా లేదా అని మళ్ళీ ఒకసారి అయితే చూసుకున్నాను. కొంచెం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే పడుతుందన్నమాట నాకు. అదైతే వేసేసుకున్నాను. వేసేసి 1 నిమిషం కలిపేసి 1 నిమిషం అలా ఉంచేసి ఇంకా దింపేసుకోవడమేనండి. కొత్తిమీర అయితే చల్లేసుకొని ఎంత టేస్ట్గా ఉందంటే అంత బాగుందండి. అన్నీ కరెక్ట్ సరిపోయాయి. కొత్తిమీర పుదీనా అయితే వేసేసుకున్నాను. ఇంకా స్టవ్ బంద్ చేసి మనం తినడానికి అయితే ఇంకా రెడీ. కర్రీ అయితే చాలా బాగుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ అయితే కంపల్సరీ పెట్టండి. నా వీడియోస్ ఎక్కడ దాకా వెళ్తున్నాయో నాకు కూడా తెలుస్తుంది కదండి. థ్యాంక్ యూ.